హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాము. నాకు వచ్చేసి టోటల్ లెంత్ 18 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 18 ఇంచెస్ న్యూ బోర్న్ బేబీకి పెద్దదే, కానీ నేను తీసుకుంటున్నాను అనమాట. బాటమ్ పార్ట్ 12 ఇంచెస్ తీసుకుంటున్నా లైనింగ్ అనేది. టాప్ పార్ట్ వచ్చేసి నాకు 6 ఇంచెస్ కావాలి లెంత్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టాప్ పార్ట్ కట్ చేసుకుందాము. దానికోసం ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను క్లిప్లో చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు పెట్టుకోవడానికి లేదా జిప్ అటాచ్ చేయడానికి ఎక్స్ట్రా క్లాత్ సపరేట్గా అటాచ్ చేసే పని ఉండదు. ఇక నేను ఆపోజిట్ కలర్ది తీయలేదనమాట మార్కింగ్ చేయడానికి, అందుకే మీకు కనిపించట్లేదు, ఏమనుకోవద్దు. ఒకసారి ఫ్రాక్ చూసేయండి. మనం స్టిచ్ చేసేదైతే ఇదే ఫ్రాక్ అండి. మీకు మార్కింగ్స్ అనేవి కనిపించవు, బట్ నేను నోట్తో చెప్తాను చూడండి. 6 ఇంచెస్ లెంత్ కావాలి, ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే కింద ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 0 to 6 months బేబీకి అనమాట. చెస్ట్ 5 తీసుకుంటున్నా, ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు అనేది తీసుకున్నాను. ఖర్చు అనేది మీ ఇష్టం, ఫ్యూచర్ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇంకా ఆమ్ రౌండ్ ఇవన్నీ పెద్ద షేప్స్ ఏ ఉండవు చిన్నపిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి మనం మొత్తం 4 ఇంచులే షోల్డర్ తీసుకున్నాం కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి మనము 1.35 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. 1.5 ఇంచ్ అయితే మరీ కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట పిల్లలకి. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్కి ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో దానికి నేను నాట్స్ పెట్టుకున్నా స్టిచ్ చేసేటప్పుడు మనకు అర్థం కావడానికి. అండ్ నెక్ లెంత్ వచ్చేసరికి నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే విడ్త్ వచ్చేసి 1.35 తీసుకున్నాను అనమాట. ఇట్లా మనము కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఎల్లో ఫ్యాబ్రిక్ అనేది 1/2 మీటర్ తీసుకున్నా. ఆ 1/2 మీటర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి 1 సైడ్ నుంచి మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి మనము. బాటమ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు నేను 2 కలర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 12 ఇంచు నాకు లెంత్ వచ్చేలాగా డివైడ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ ఎల్లో ఫ్యాబ్రిక్ని 8 ఇంచెస్ లెంత్ ఉండేలాగా తీసుకుంటున్నాను. మనకి పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చుపోయి 7 ఇంచులు వచ్చిద్ది అనమాట మనకి. నెక్స్ట్ ఈ పింక్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునే ముందే దీనికి బార్డర్ వచ్చింది, దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా ఏదైనా డిజైన్కి వాడదామని చెప్పేసి. దీన్ని కూడా ఇప్పుడు క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు బాటమ్ ఫ్యాబ్రిక్ మనకి ఇంకా కావాలి కదా లెంత్, ఒక 8 ఇంచెస్ అక్కడ తీసుకున్నాను. ఇంకా 8 ఇంచెస్కి ఎంత కలిపితే మనకి 12 ఇంచెస్ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీనికి కూడా కింద ఒక 1 ఇంచ్ ఖర్చుపోతుంది, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుపోతుందండి. ఇలా ఖర్చులు పోయి మనకి వచ్చేలాగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఇది 2 పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్కి వెళ్దాము. స్టిచ్చింగ్లో నేను బ్యాక్ సైడ్ మనం హ్యాంగింగ్స్ చేసుకుంటాం కదా, ఫస్ట్ అవి స్టిచ్ చేసి పెట్టుకుంటున్నాను. ముందు ఇవి స్టిచ్ చేసుకుంటే మనం టాప్ పార్ట్ రెడీ అవ్వగానే ఇవి అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీన్ని ఈ విధంగా స్టిచ్ వేసుకొని రివర్స్ చేయాలన్నమాట. నేనైతే నార్మల్గా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మనకి మిషన్కి ఇచ్చేది, దాంతోనే రివర్స్ చేస్తున్నాను. ఈ హ్యాంగింగ్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలండి, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మనం ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనేది కుట్టలేము, కొంచెం లూజ్గానే కుట్టాలి. తర్వాత వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ రెడీ చేసుకుంటున్నా. బాటమ్ పార్ట్కి వచ్చేసి 2 ఫ్యాబ్రిక్స్ అటాచ్ చేసుకోవాలి కదా. ఇక్కడ నాకు పింక్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ వచ్చేలాగా తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే మీరు కుచ్చిళ్ళు అనేవి దగ్గర పెట్టుకోవచ్చు. నాకైతే కుచ్చిళ్ళు దగ్గర పెడితే సరిపోదు ఫ్యాబ్రిక్, అందుకని కొంచెం దూరంగా పెట్టుకుంటున్నా. మన దగ్గర ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి ఇక్కడ మనం అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి దీనికి నేను లేస్ అటాచ్ చేస్తున్నాను. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా సింపులే, బట్ కొంతమందికి ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది కదా అని వీడియో అనేది తీశాను. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కమెంట్స్ పెడితేనే నాకు మీరు చూస్తున్నారా లేదా అనేది అర్థమవుతుందండి.
తర్వాత మనకి ఎల్లోలో రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. దీన్ని ఈ విధంగా కుర్చీలు పెట్టుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్ కోసం యూజ్ చేద్దామని. సో అదైతే మనకి సరిపోలేదనమాట. ఇంకా ఉన్న ఎక్స్ట్రా పీస్ని కూడా అటాచ్ చేసేసి ఈ విధంగా కుర్చీల్లో అయితే పెట్టుకుంటున్నాను నేను. నార్మల్గా ఎందుకు కొంచెం డిజైన్గా కుడదామని ఈ విధంగా కుర్చీల్లో అయితే పెడుతున్నానండి. ఎక్కువ ఈ డిజైన్ నేను నెట్ ఫ్యాబ్రిక్స్లో పెట్టాను అనమాట. ఇలా బెనారస్లో అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే ఉందనిపించింది నార్మల్గా లేకుండా. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కొంచెం నీట్గా అరేంజ్ చేసుకొని మనకి ఏదైతే ఫ్రంట్ ఫ్యాబ్రిక్ ఉందో లైనింగ్ అనేది దాని మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఓన్లీ నెక్ అండ్ చంక భాగం రెండు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని మనం డైరెక్ట్గా రివర్స్ చేస్తున్నాము. సపరేట్గా నెక్స్ అవి స్టిచ్చింగ్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా రివర్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని మనం నాట్స్ పెట్టుకోవాలన్నమాట ఆర్మ్ హోల్ దగ్గర. అప్పుడు మన కర్వ్ అనేది షేప్ మంచిగా తిరుగుతుంది రివర్స్ చేసినప్పుడు. అలాగే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాని మీద కుట్టు వేసుకుంటున్నానండి. లైనింగ్ మాత్రం అటాచ్ చేసి కుట్టు వేయొద్దు, ఆ కుర్చీలు ఊడిపోతాయని నేను వాటి వరకు మళ్ళీ ఒక కుట్టు అయితే వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, స్పీడ్గా చూపిస్తున్నాను ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇదంతా ప్రాసెస్ తెలుసు, కానీ ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్ మోషన్లో అయితే నేను పెట్టాను. బిగినర్స్ కోసం అయితే కాదు ఈ వీడియో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. దీనికి కూడా నెక్ పార్ట్ అలాగే చంక భాగం స్టిచ్ చేశాను. అలాగే మన ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అది కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కలిపి స్టిచ్ వేసానండి. ఎందుకంటే మొత్తం రివర్స్ చేసినప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. దీనికి కూడా నాట్స్ పెట్టేసుకోవాలి. ఇందాక ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేసాము, బట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ రివర్స్ చేయకూడదు, అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని నేను క్లిప్లో చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ రైట్ ఆన్ రైట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా ఈ విధంగా షోల్డర్లో నుంచి షోల్డర్ బయటికి లాగాలి. బ్యాక్ షోల్డర్లో నుంచి ఫ్రంట్ యొక్క షోల్డర్ అనేది బయటికి తీసుకొచ్చి తర్వాత రెండు సమానంగా ఉండేలాగా అరేంజ్ చేసుకొని అప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ షోల్డర్ జాయింట్ చేసినట్టు ఖర్చు అయితే కనిపించదండి, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. నెక్స్ట్ అదర్ షోల్డర్ కూడా సేమ్ ఇలాగే ప్లేస్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆ ఊరికి అట్లా చూస్తే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో నాకు కూడా అలాగే అనిపించింది, ఇది ఎలా కొడతారు వీళ్ళు అని. కానీ మనం ఒకసారి ట్రై చేస్తేనే మనకు అర్థమైద్ది అనమాట ప్రాసెస్ అనేది. 1-2 సార్లు తప్పు జరిగిద్ది, మూడోసారి ఖచ్చితంగా మంచిగా కొడతాము. సో ట్రై చేయండి, కొత్తవన్నీ కూడా ఫినిషింగ్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మూలలో ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నా, ఎందుకంటే అక్కడ ఎత్తుకున్నట్టు ఉంటుంది అనమాట అలా కట్ చేయకపోతే మనకి. ఇప్పుడు రివర్స్ చేస్తే ఫ్రంట్ చూడండి ఎలా ఉందో, అలాగే బ్యాక్ కూడా అలాగే ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అలాగే సైడ్స్ కూడా ఇలాగే నీట్గా ఫినిష్ చేయొచ్చండి. బట్ మన దగ్గర స్టిచ్ చేయించుకునే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ పీపుల్స్ కాబట్టి వాళ్ళందరూ ఫ్యూచర్ కోసం ఖర్చు కావాలని చెప్తారు. అందుకని చెప్పేసి సైడ్ ఫినిషింగ్ అనేది నేను ఇన్విజిబుల్ ఇవ్వట్లేదు అనమాట. లేదు అంటే మనము పిల్లలకి టాప్ పార్ట్ కూడా సైడ్ అనేది ఫినిషింగ్ లోపల ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను అది మా పిల్లలకి స్టిచ్ చేసి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేశాను. నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం మనం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసాను. ఇవి రెండు పెట్టేసి మళ్ళీ అక్కడ ఒక స్టిచ్ వేసాను అనమాట, మనకి ఇంకా కదలకుండా ఉంటుంది. మీరు కావాలి అంటే అక్కడ జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి. మనం ఫస్ట్ హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికని, దాన్ని ఈ విధంగా నేను అటాచ్ చేసుకుంటున్నాను.
పలక షేప్లో ఇక్కడ నేను స్టిచ్ వేసానండి. ఎందుకంటే మనము లోపల సైడు బ్యాక్ సైడ్ కనుక మనం సైడ్లు స్టిచ్ వేసేటప్పుడు ఒక్కోసారి ఇవి వెడల్పుగా ఉండడం వల్ల మడత పడతాయి అన్నమాట. నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. మీరు కావాలి అంటే తర్వాత కుట్టు తీసుకోవచ్చు. ముందు ఇట్లా పలక షేప్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి, మనకు ఖర్చు ఎంత కావాలో అంతవరకు. నెక్స్ట్ వచ్చేసి లేసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇదిగో ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను. ముందే ఏమనుకోలేదండి, ఇంకా స్టిచ్ చేస్తుంటే వచ్చిన ఐడియాని బట్టి నేనైతే స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే వీటిని వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను జాయింట్ అయితే చేశాను అనమాట నెక్ పార్ట్కి. అలాగే కింద బాటమ్ పార్ట్ నడుము దగ్గర కూడా అటాచ్ చేశాను. అప్పుడు మనకి చూడడానికి బెల్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇది కర్వ్ షేప్లో ఉంది కదా లేస్ అనేది, ఆ కర్వ్ షేప్లోనే నేను స్టిచ్చింగ్ కూడా వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సపరేట్గా అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను చూపించినట్టు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసి రివర్స్లో లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేయడం వల్ల ఫ్రంట్ బ్యాక్ మీకు ఖర్చు కనిపించదు. నడుం దగ్గర కూడా పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. మనకు కూడా క్లమ్జీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ని బట్టి మనం పన్నాలు కానీ లెంత్లు కానీ ఇంకా పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసి సైడ్ జాయింట్ చేసేస్తే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట.